సో నిన్న ఫిబ్రవరి 1, 2025 సాయంత్రం 7:30కు అక్కడ మనకు మోస్ట్ వాంటెడ్ ఒక నేరస్తుడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ గచ్చిబౌలి పిఎస్ సిబ్బందితో ప్రిజం పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తనకి లెఫ్ట్ లెగ్లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయినాయి. అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదుపుకి తీసుకున్నారు. తీసుకున్నాక అతని నుంచి 2 రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేసాక అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు. అక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెపన్ అలాంగ్ విత్ 420 సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. సో ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పు రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. ఈజ్ 30 years old అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. ఈజ్ ఏ HB by night అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు. దాదాపు 8 టోటల్ 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు వరకు మనకు 23 కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. 2027-9 PM పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. సో పారిపోయి 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్లో హౌ టు ప్రివెంట్